రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో ఇంకొక వారంలో ప్రజా తీర్పు బ్యాలెట్లో బంధించబడబోతుంది. కేవలం వారమే ఉంది, కానీ స్పష్టత వచ్చింది. ఫలితంపై చాలా క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ గెలుపు ఖాయం. స్టాలిన్ ఇంటికి పోవటం కూడా అంతకన్నా ఖాయం. ఇప్పుడు చూడాల్సిందల్లా సాధారణ మెజారిటీ వస్తుందా ఎన్డీఏకి, లేదు అంటే ఒక విపరీతమైన గాలితోటి స్వీప్ చేయబోతుందా. ఇదే అందరి మనసులో ఉన్న సమస్య, గెలుపు గురించి కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ఒపీనియన్ పోల్స్లో కూడా ప్రధానంగా ప్రచార సభలు చూస్తేనే అర్థమవుతుంది. ఈపీఎస్ ఆల్మోస్ట్ విపరీతమైన జనం వచ్చారు ఈపీఎస్ మీటింగులకి. ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు కవర్ చేశాడు. గొప్ప విషయం అది. అట్లానే హీరో విజయ్కి కూడా జనం వస్తున్నారు. కాకపోతే తన క్యాంపెయిన్ సిస్టమేటిక్గా లేదు. అన్ని ప్రాంతాలకు వెళ్ళలేకపోయాడు. అనౌన్స్ చేసినవి కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అది ఒకటి, క్యాంపెయిన్ సిస్టమేటిక్గా లేదు. రెండోది, తన ప్రభావం ప్రధానంగా అర్బన్ పాకెట్స్కే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపించలేకపోతుంది టీవీకే పార్టీ. కారణాలు ఏమిటనేది వేరే యాంగిల్, బట్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. గణాంకాలు కానీ ఒపీనియన్ పోల్స్లో వస్తున్నటువంటి ట్రెండ్ సెట్టింగ్స్ అన్నీ కూడా తను అర్బన్ పాకెట్స్కే పరిమితమయ్యాడు. ఎందుకంటే తను పడ్డ కష్టం కూడా చాలా ఇది లేదు. సూపర్ హీరో, దాంట్లో ఎవ్వరికీ డౌట్ లేదు. విపరీతమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి హీరో. కరూర్ ఘటన బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత అతనికి ఈ మేనేజర్స్, క్యాంపెయిన్ మేనేజర్సు, ఆర్గనైజర్సు అంత అనుభవం ఉన్నవాళ్ళు లేకపోవటం కూడా ఆ లోటు కనపడతానే ఉంది. అది క్లియర్గా. తనకు కూడా ఆ మోటివ్ ఉండాలి. ఒక మీటింగ్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే క్యాన్సిల్ చేసుకోవటం వల్ల ఒకటి అయిన తర్వాత అది అంత ఆప్టిక్స్ బాగలేవు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఇది ఆయన ఎక్కడ ప్రభావితం చేస్తున్నాడు? ప్రధానంగా యువత, మహిళ ప్లస్ క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్, ముఖ్యంగా దళితుల్లో. తమిళనాడు దళితుల్లో ఆల్మోస్ట్ ఆంధ్ర లాగానే అక్కడ కూడా దళితుల్లో ఎక్కువ భాగం క్రిస్టియన్స్. సో వీటిల్లో ప్రభావితం చేస్తున్నాడు. కానీ తను ఓట్ గెట్టర్ కన్నా ఓట్ కట్టరగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు అందరి మనసుల్లో ఏంటి ఎవరి ఓట్లు చేల్చుకోబోతున్నాడు? రకరకాల దీంట్లో విభేదాలు ఉన్నాయి. సి ఓటర్ యశ్వంత్ దేశ్ముఖ్ అయితే క్లియర్గా ఏమంటాడంటే అది అన్నాడీఎంకేకి దెబ్బ. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నమాట నిజం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలుతుంది కదా, టీవీకేకి అన్నాడీఎంకేకి. అది అన్నాడీఎంకేకి నష్టం అనేది యశ్వంత్ దేశ్ముఖ్ యొక్క ఒపీనియన్. కానీ జేవీసీ శ్రీరామ్ ఇటీవల కాలంలో ఒపీనియన్ పోల్స్లో బాగా పాపులర్ అయింది ఈయనే. ఛత్తీస్గఢ్ ఎన్నిక దగ్గర నుంచి కూడా పర్టికులర్గా తమిళనాడు ఆయన సొంత రాష్ట్రం. ఆయన చాలా శాంపిల్ కూడా చాలా బిగ్ శాంపిల్ తీసుకున్నాడు. తను చెప్పే పాయింట్ ఒక్కటే, తమిళనాడు పూర్తిగా అర్బన్ వర్సెస్ రూరల్గా డివైడ్ అయ్యి ఉంది. రూరల్ ఓటర్స్లో అన్క్వశ్చన్డ్ లీడర్గా 2 ఆకులు ఎమర్జ్ అయింది. 2 ఆకులు అంటే అన్నాడీఎంకే. సో ఈసారి రూరల్ ఏరియాల్లో రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళు గంపగుత్తగా అన్నాడీఎంకే కూటమికి ఓటైపోతున్నారు. తను చెప్పేది అర్బన్ పాకెట్స్లో విజయ్ చీల్చుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఆ చీల్చుకోవటం వల్ల డిఎంకేకి దెబ్బ తగులుతుంది. నేను స్థూలంగా తను అభిప్రాయాన్ని ఏకీభవిస్తాను. ఈవెన్ ఓటు వైపు కూడా అమితాబ్ వర్మ కూడా ఆల్మోస్ట్ అదే లైన్స్లో చెప్పుకొచ్చాడు. అన్నాడీఎంకే కూటమి మొగ్గుగా ఉందనేది కూడా తను చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఇంతకుముందు కూడా దీనికి కారణాలు ఏంటనేది కూడా నా వైపు నుంచి కూడా నేను చెప్పడం జరిగింది. నిన్న కన్యాకుమారిలో మోడీ సభ అద్భుతంగా జరిగింది.
ఎక్కడ పెట్టినా మధురై సభకైనా అంతకుముందు మధురైలో పెట్టాడు, తిరుచిరాపల్లిలో జరిగింది, చెన్నైలో జరిగింది. అన్నీ ఎన్నికలు ప్రకటించడానికి ముందే జరిగినాయి అవన్నీ కూడా. అన్నిట్లో కూడా మోడీ సభలకు కూడా విపరీతంగా జనం అటెండ్ అవుతున్నారు. ట్రెండ్ అయితే మాత్రం ఎన్డీఏ అన్నా డిఎంకే నాయకత్వాన ఉన్న ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంది. దాంట్లో సెకండ్ థాట్ నాకైతే ఎక్కడా కనపట్ల. అయితే నా టాపిక్ ఇవాళ ఏంటంటే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అన్నామలై. తమిళనాడులో మాట్లాడుకునేటప్పుడు అన్నామలై గురించి మాట్లాడుకోకుండా ఉండలేవు. ఎందుకంటే అదో ఫినామినా అయింది అన్నామలై. ఇవాళ అన్నామలైకి బీజేపీ సీటు కేటాయించకపోవటం అనేది తన అభిమానుల్ని బాగా నిరుత్సాహపరిచింది, కోపం కూడా తెచ్చిపెట్టింది. కానీ నన్ను అడిగితే ఇవాళ అది ఆయనకి మేలు చేసింది. ఈరోజు తను ఈపీఎస్ తర్వాత ఎన్డీఏ కూటమిలో ఓ పెద్ద స్టార్ క్యాంపెయినర్గా ఎమర్జ్ అయ్యాడు. డిమాండ్ ఎట్లా ఉందంటే అన్నామలైకి బీజేపీ కంటెస్టెంట్సే కాదు, అన్నాడీఎంకే కంటెస్టెంట్స్, పిఎంకే కంటెస్టెంట్స్, ఏఎంకే కంటెస్టెంట్స్, టీఎంసీ కంటెస్టెంట్స్ అందరూ కూడా అన్నామలై వచ్చి ఒక సభ పెడితే మంచిది అనే భావనలో ఉన్నారు. విపరీతంగా రోజుకి 4-5 సభలు అడ్రస్ చేస్తున్నాడు అన్నామలై. సో తీరిక లేకుండా ఇవాళ ఈపీఎస్ తర్వాత స్టార్ క్యాంపెయినర్ ఎన్డీఏ కూటమికి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఒక్క వ్యక్తి అన్నామలై. ఒక విధంగా ఇది ఆయనకు ఉపయోగపడుతుంది. కాంటెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఆయన నియోజకవర్గానికి పరిమితం అయ్యేవాడు. ఇవాళ తను అన్నామలై ఇవాళ ఒక్క బీజేపీ ఓటు బేస్లోనే కాకుండా ఎన్డీఏ భాగస్వామ్య ఓటు బేసే కాకుండా అన్నాడీఎంకే, ఎందుకంటే అది ప్రధాన పార్టీ, అన్నాడీఎంకే ఓట్ బేస్లో కూడా ప్రభావితం చూపిస్తున్నాడు. మొట్టమొదటిసారి అన్నాడీఎంకే ఓటర్స్ కూడా అన్నామలై విషయంలో పాజిటివ్ సంకేతాలతోటి వెళ్తూ ఉన్నాయి. ఇది ఆయన ఇమేజ్ విస్తరించడానికి ఉపయోగపడింది. బీజేపీ నాయకులు అంతర్గతంగా అన్నామలైని అణగదొక్కాలని ప్రయత్నం చేసినా కానీ అన్నామలై వాళ్ళు అందనంత ఎత్తుకు ఎదిగాడు. అది కేంద్ర నాయకత్వం కూడా గుర్తించింది. అందరికీ అర్థమైపోతుంది, ఆయన మీటింగులకి తండోపతండలుగా వస్తున్నారు జనాలు. సో దీంట్లో ఎమర్జ్ అయింది ఏంటంటే, ఒకటి ఎన్డీఏ గెలుపు ఖాయం, ఎవరు దాన్ని ఆపలేరు. 2 అన్నామలై ఇవాళ ఒక స్టార్ ఇమేజీ తమిళనాడులో ఏర్పడింది. పోటీ చేయకపోవచ్చు, అంతకన్నా ప్రధానంగా పోటీ చేయకపోవటం వల్లే ఆయనకు ఆ ఇమేజ్ వచ్చిందనేది అర్థమవుతూ ఉంది. చివరిగా ఒక్కటి, ఇంత ఖాయం అనుకున్న టైంలో స్టాలిన్కి చివర కొన ఊపిరి ఎక్కడో ఉంది. ఇవాళ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఈ డీలిమిటేషన్ బిల్లుపై చర్చలో ఆయన ఏంటంటే తమిళనాడుకి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనేది ఓ పెద్ద ఉద్యమంలాగా, హిందీ వ్యతిరేక ఉద్యమంలాగా చేయటానికి ఇది ఒక మంచి అవకాశం అని ప్రయత్నం చేస్తున్నాడు. బ్లాక్ ఫ్లాగ్ డెమాన్స్ట్రేషన్స్ అట ఏదేదో అంటున్నాడు. కానీ నాకున్న నమ్మకం, ఈ 3 రోజుల పార్లమెంటు సమావేశాల్లో అమిత్ షా మాట్లాడబోతున్నాడు, మోడీ మాట్లాడబోతున్నారు, క్లారిటీ ఇవ్వబోతున్నారు. 50% ఇంక్రీజు ప్రతి రాష్ట్రానికి చేస్తామనేటువంటిది చెప్పబోతున్నారు. 2011 జనాభా ప్రకారంగా ఉండదు, 50% అదనంగా సీట్లు రాబోతున్నాయి. ఎలా అనేది ఈ పార్లమెంటు సమావేశాలు అయిపోయే లోపల స్పష్టత రాబోతుంది. బిల్లులో, డ్రాఫ్ట్ బిల్లులో ఏముందో అనేది పక్కన పెడితే దానికి వచ్చే వివరణలు, తర్వాత ఇంకేమైనా సవరణలు ఉంటే ఉంటాయి. మొత్తం మీద పార్లమెంటు సమావేశాలు అయిపోయేటప్పటికి మాత్రం ఒకటండి, ఆమోదం ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఓటేసినాయి అనుకోండి, బీజేపీకి పోయేదేముంది, ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తారు. మహిళా రిజర్వేషన్లని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్పి ప్రచారం చేస్తుంది. దక్షిణాదికి ఏ విధంగా నష్టం, 2011 జనాభా లెక్కల దానికి వచ్చేదానికన్నా 50% అదనంగా ఇచ్చేటట్టయితే ఇప్పుడున్న నిష్పత్తి అదే పద్ధతిలో ఉంటుంది. బీజేపీ ఖచ్చితంగా ఆ లైన్స్లోనే వర్కౌట్ చేసుకుంటుంది. కాబట్టి
స్టాలిన్ చివరి ప్రయత్నం కూడా సక్సెస్ కాదు. ఎన్డీఏ గెలుపు ఖాయం తమిళనాడులో. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.